హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం. హలో హలో, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? బాగున్నారా అందరూ? ఇప్పుడు మనకి ఉండబోతుంది అనమాట టార్చర్. మామూలుగా ఒక అకౌంట్ లైవ్లో జాయిన్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ నన్ను సాగొడుతుంటుంది. ఇప్పుడు 3 people ఆర్ గోయింగ్ టు జాయిన్ లైవ్. ఆడియో బాగా వినిపిస్తుందా, వాయిస్ బాగా వినిపిస్తుందా చెప్పండి. Are you able to see me? Hello, hello. Now I'm gonna start sending out requests. Can you all hear me? కొంచెం వినిపిస్తుందా వాయిస్? Can you hear me? Guys, can you all hear me? అది కన్ఫర్మ్ చేయరా ప్లీజ్. నా వాయిస్ వినిపిస్తుందా లేదా? నో అంటున్నారు, ఎస్ అంటున్నారు. కెన్ యూ ఆల్ హియర్ మీ ఆర్ నాట్ అది చెప్తే ఐ విల్ కంటిన్యూ గైస్. Okay, I'm gonna invite Rakasa team to join us live. Hello. Hello, how are you? I'm good. How are you? I'm doing good. Thank you so much, Andy, for joining live. Oh no. Sarika garu కూడా ఉన్నారు I అనుకుంటా. just have వచ్చిందా? యా, సంగీత్ గారేమో నాకు ఇన్వైట్ పంపడం రావట్లేదు. Yeah, Sangeet is little digitally handicapped. సారిక గారు అయితే దొరికారు ఇన్వైట్ పంపడానికి. సంగీత్ గారికి అయితే నాకు రావట్లేదు, నేమ్ కూడా పాప్ అవ్వట్లేదు ఇక్కడ. Hello. How do I? Hi. Nayan, we have to make the digitally challenged Sangeet get onto this call. Is that my responsibility? It was supposed to be you are the Gen Z kid. You're supposed to teach Oh all this God. to us. I think he's in some puja right now. ఓకే ఓకే ఓకే. అసలు నేమే రావట్లేదు, ఇన్విటేషన్ పంపడానికి నేమే పాపప్ అవ్వట్లేదు ఇక్కడ. I sent it to him. If he can join or if he can send an invite. When did he say he is not able to send it? What? లేదు, I'm just నాది checking if I యా, can. నా రిక్వెస్ట్ వెళ్ళట్లేదండి. సో మీ రిక్వెస్ట్ వెళ్ళట్లేదా అది వెళ్ళట్లేదు. ఆయనకి కొన్ని ఓకే ఇఫ్ హీ కెన్ సెండ్ ఇట్ టు మీ. ఇప్పుడు మీరు ఎవరైనా లైవ్ చూస్తున్నట్టయితే కెన్ హీ సెండ్ మీ రిక్వెస్ట్ టు జాయిన్? I just dropped him a text saying join in. Let's see. నువ్వు జాయిన్ అని మెసేజ్ చేస్తావు, పాపం బాబుకి తెలియాలి కదా ఎలా జాయిన్ అవ్వాలో. అక్కడ ఆప్షన్ ఉంటుంది కదా జాయిన్ సెండ్ రిక్వెస్ట్ అని. It will be right at the face. You can see. He's not that dumb.
ఎలా ఉన్నారండి మీ ఇద్దరు అసలు? మీ ట్రైలర్ Good. రాకాస మూవీ ట్రైలర్ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ. Thank you. అండ్ Thank you so థ్యాంక్ much. యూ. April 3rd రిలీజ్ ఇంకొచ్చేస్తుంది. హౌ ఆర్ యూ ఫీలింగ్? Yeah. Superb. Very, very excited. మీకు సెకండ్ కదా? సెకండ్, యా ప్రీమియర్స్ Okay. ఇంకా సెకండ్ నుంచి స్టార్ట్. యా Yeah, yeah. So even for us, premium start on second. So I think so one lesser day. బట్ Yeah, super excited, super nervous, feeling all kinds of ways right now. నిహారిక గారు, ఈ స్టోరీ అసలు మీ దగ్గరికి ఎలా వచ్చిందండి, రాకాస స్టోరీ? మాన్సా యాక్చువల్లీ మేము ఇప్పటికి 3 ప్రాజెక్ట్స్ చేసాం. యాజ్ అ రైటర్ వర్క్ చేశారు, యాజ్ డైరెక్టర్ గా ఒక సిరీస్ చేశారు, బెంచ్ లైఫ్ అని సోనియా లివ్స్ లో. సో దాని తర్వాత ఏం లేదు, వన్ ర్యాండమ్ డేలో నాకు యాక్చువల్లీ కథలు చెప్తా ఉంటారు అందరూ ఆఫీస్ లో కూర్చోబెట్టి. సో అట్లా మాన్సా వన్ డే షీ కేమ్ అండ్ షీ సెడ్, ఎన్కే ఒక 20 minutes మాట్లాడొచ్చా అంది. అంతే, నరేషన్ కి టైం తీసుకోవడాలు అట్లేం లేవు. 20 minutes మాట్లాడతాని మాట్లాడుతూ షీ వాజ్ లైక్, సంగీత్ ఒక ప్లాట్ పాయింట్ చెప్పాను, ఇది చాలా డిస్టర్బింగ్ ఉందా? నా నెత్తి కొంచెం మీద ఏదో అంటే ఏదో అంటే ఎన్లైట్మెంట్ వచ్చినట్టు. అంటే ఏంజల్ లాగా ఉన్నారు మీరు, కానీ అదే ఫేస్ అర్థమవుతుంది. ఓకే, నౌ ఐ హ్యావ్ టు, ఐ డోంట్ నో విచ్ లైట్ ఇస్ వాట్. ఓకే ఫైన్, యా ఐ థింక్ దిస్ ఇస్ ఓకే. యా యా, ఓకే. సో షీ కేమ్ అండ్ సో నరేట్ చేసి సంగీత్ కి ప్లాట్ పాయింట్ చెప్పాను, తనకు నచ్చింది. ఐ వాంట్ డెవలప్ ఇట్ ఫర్దర్. ఐ సెడ్ ఇట్స్ బ్రిలియంట్, నాకు చాలా నచ్చింది, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంతే, దట్స్ ఇట్ ఈషా. ఇట్ వాస్ దట్ సింపుల్. మీరు ఇలా చాలా కొత్త కాన్సెప్ట్స్ తో, కొత్త టాలెంట్ తో ఇలా మీరు చాలా మంచి మూవీస్ తీస్తుంటారండి. పింక్ ఎలిఫెంట్ లో అసలు ఈ పింక్ ఎలిఫెంట్ అనే నేమ్ ఎలా వచ్చిందండి? Because she తెలీదు. loves elephants. ఎలిఫెంట్స్ అండ్ పింక్. Elephant. No, I don't like pink. I don't know why I named it Pink Elephant. Elephants, yes. Ante, I have some weird connection to them. చాలా, దే మై ఫేవరెట్ యానిమల్. నా ఆఫీస్ లో ఎక్కడ చూసినా అవే ఉంటాయి, నా ఇంట్లో ఎక్కడ చూసినా అవే బొమ్మలు ఉంటాయి. బట్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫీల్ లైక్ నార్మల్గా ఇఫ్ ఎనీథింగ్ దట్ మెజెస్టిక్ బిగ్ అంటే మన ఫస్ట్ భయం వేస్తుంది కదా. బట్ ఎలిఫెంట్స్ నార్మలీ ఆర్ కాల్డ్ జెంటల్ జాయింట్స్. పెద్దగా ఉంటాయి కానీ యూ స్టిల్ హ్యావ్ దట్ లిటిల్ క్యూట్ ఫీలింగ్ టువర్డ్స్ దెమ్, like you like them. So even when Pink Elephant becomes that big, I still want people to have like a family like feeling to it. సో We స్వీట్. all do. We all already have. You should have. This is our third project. సో స్వీట్. I'm going to get Sangeet రావట్లేదు కదా, so I'm going to get my Pink Elephant to be my this thing. సో స్వీట్, సో క్యూట్. నాకు I have a ఎలిఫెంట్స్ lot. చాలా ఇష్టం. Yeah? So I have a tattoo on my ankle. I have an elephant tattoo on my ankle. Oh, really? Yeah. Nice. Cute. I love elephants too. అసలు I wish మీరు I can just pet an elephant. Like I can just raise an elephant. You can. కొంచెం ఖర్చు ఎక్కువ అవుద్ది కానీ you can. Later. చాలా తినిద్దిరా. They eat a lot. After I sign like 4-5 more films in Pink Elephant, then I will. adopt an elephant. నా మీద వేసావా భారం? Okay. సో నయన్ గారు, మనం ఇంత ముందు కూడా మాట్లాడాం ఫర్ యువర్ లాస్ట్ అవును. మూవీ, అండ్ ఐ నో యు వర్ సో ఎక్సైటెడ్ ఫర్ రాకాస. సో మీ క్యారెక్టర్ ఏంటి, మీ రోల్ ఏంటండి ఈ మూవీలో? My role is just like a girl next door kind of character, and of course there is an important arc which takes the story తెలుగులో forward. చెప్పు, ఆవిడ అమెరికాలో ఉంటుంది, ఆవిడ తెలుగు ఆవిడే. అవును, నాకు తెలుసు. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడతారు. అసలు మీరు తెలుగు వాళ్ళకన్నా మీ తెలుగు చాలా బాగుంటుంది. కరెక్ట్, చాలా మంది తెలుగు అమ్మాయి అనుకుంటున్నారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అవును, నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను ఈ క్యారెక్టర్ కోసం. ఎందుకంటే ఈ క్యారెక్టర్ అండ్ రకాసా మూవీ ఇట్ సెల్ఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ హ్యావ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ పీపుల్ టు వాచ్ అండ్ ఫీల్ దట్ ఫ్రెష్నెస్ త్రూ అవర్ ఫిల్మ్. సూపర్ అండి. నిహారిక గారు, మీరు మీరు ఇంత క్యూట్ క్యూట్ మూవీస్ చేసేవాళ్ళు, లైక్ సూర్యకాంత్ ఇలాంటి నాకు చాలా ఇష్టం. మీరు ఎందుకు యాక్టింగ్ చేయట్లేదు? చేయట్లేదని కాదు, అంటే యాక్చువల్ గా నచ్చలేదు మోస్ట్ ఆఫ్ దెమ్. అంటే నేను
ఒక డిసిజన్ తీసుకున్నా దట్ ఒత్తి నా క్యారెక్టరే అరే కాదు, యాజ్ ఎంటైర్ ఫిలిం నాకు నచ్చాలి, అప్పుడే చేస్తాను. యునో ఎందుకంటే సమ్ టైమ్స్ మన క్యారెక్టర్ బాగుంటుంది, బట్ వన్ ద ఫిలిం డజంట్ వర్క్, నో వన్ ఈవెన్ నోస్, ఆర్ ఇఫ్ అంటే ఫిలిం డజంట్ వర్క్ అంటే ఫర్ మల్టిపుల్ రీజన్స్ కదా. ఒక మంచి సినిమా వచ్చిందని తెలియడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అట్లా ప్రమోషన్స్ అన్ని రకాలుగా వీళ్ళు ఇట్స్ అ గుడ్ ఫిలిం, ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్ అండ్ ఆల్సో గుడ్ క్యారెక్టర్ అనిపించినప్పుడు చేద్దామని. లేదు మీరు చెయ్యాలండి. లైక్ ఐ లవ్ సీయింగ్ యూ ఆన్ స్క్రీన్. మీరు అప్పుడు మరి డి షో కూడా మీరు యాంకరింగ్ చేసినప్పుడు యా ఐ లవ్ సీయింగ్ యూ ఆన్ స్క్రీన్. సో మీరు ఎక్కువ కనపడాలి. ఇంకా ఇలా ఎప్పుడో మూవీస్ మీ వచ్చినప్పుడు ప్రమోషన్స్ లో చూడడమే గానీ ఈ మధ్య కనిపించట్లేదు మీరు మాకు. ఓకే డన్. అండ్ మీరు రేంజ్ రోవర్ ఏ కలర్ లో సెలెక్ట్ చేశారండి సంగీత్ గారు? సినిమా కొంచెం రిలీజ్ అవ్వనివ్వచ్చు కదా. అట్లీస్ట్ రీల్స్ లో అయినా వీఆర్ టాకింగ్ అబౌట్ సినిమా హిట్ అయినప్పుడు అని మాట్లాడతాం కదా, అది అన్నప్పుడు అవ్వనివ్వండి. అయిపోతుందండి చాలా కానీ రోజుల తర్వాత ఇలా. నిజంగానా పాపం ఏంటి నాయక్ కాదురా, గారికి ఊరికే కూడా జోక్. యాక్చువల్ టెస్ట్ డ్రైవ్ కి తీసుకొస్తా, 2 days తీసుకొస్తా నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి. 1 day సంగీత్, 1 day నువ్వు ఫుల్. నువ్వు కావాలంటే మహారాష్ట్ర వరకు వెళ్ళిరా కార్లో. ఓకే సరే, మహారాష్ట్ర దాకా వెళ్ళి అక్కడే పెడతాను నా మళ్ళీ నా రాకండి. ఇంట్లో పెడతాను. ఇంట్లో పెట్టేసి టెస్ట్ నేను డ్రైవ్ తెప్పించుకోను. గాన్. ఎవరో కమెంట్స్ లో చూడండి, మాతో మాట్లాడండి ఫస్ట్ అంట. అందరు సంగీతేరి అని అడుగుతున్నారు నన్ను. ఏమ్రా ఇది? మీరు మూవీ హిట్ అయితే యుఎస్ కి వస్తారా అండి? యుఎస్ టూర్ ఏమైనా యా ప్లాన్ ఉందా? యా యాక్చువల్లీ వెరీ surprisingly na just I think 1.5 month back only my visa got expired. So I was like I think I sent it for renewal. చూద్దాం వస్తుందో రాదో. But వస్తే you should come, like you because guys. yeah, because we were getting a lot of good response from US అవును. post కి, అంటే even the distributors అక్కడ అథర్వణ భద్రకాళి pictures Mm. వాళ్ళు throughout I think the distribution they're very strong అక్కడ, you And guys ఇక్కడ tell me, మీరు చూస్తారా సినిమాల్లో? I mean Oh, you obviously do, but in yeah, your yes, we friends can. group? చాలా మంది అండి ఇక్కడ అసలు థియేటర్స్ ఎప్పుడు ఫుల్లే ఉంటాయి ఫస్ట్ 2-3 days అయితే. ఐ లైక్ థింక్ సో. Hmm. దేర్ we ఆర్ should. లాట్ ఆఫ్ సినిమా పిచ్చోళ్ళు దేర్. చాలా మంది టిఎఫ్ఐ పిచ్చోళ్ళు. అండ్ మాకు ఇక్కడ టైం పాసే మూవీస్ కదండి. ఇప్పుడు తెలుగు మన కల్చర్ కి కొంచెం ఏమన్నా దగ్గరగా చేయాలంటే ఈ Yeah, వీకెండ్ చేయాలంటే మూవీసే ఇంకా. సో వీ డూ right, వాచ్ అ right. లాట్ ఆఫ్ మూవీస్. బట్ యూ గైస్ షుడ్ కమ్ అండ్ వాచ్ ఇట్ విత్ us in theaters. We really want to. We'll see if if that's going to happen. Yeah. Either in the release week or either for like a success, this thing. Yep. That would be awesome. నిహారిక గారు Jan is మీరు getting very ఎప్పుడన్నా excited. యా నిహారిక గారు మీరు ఎప్పుడన్నా మీకు దయ్యం కనిపించిందా అండి? కనిపించింది అనుకుంటున్నా, కానీ ఇప్పుడు అనుకుంటున్నా అది నిజంగా కనిపించిందా లేకపోతే నేను చిన్నప్పుడు ఏదో ఇమాజిన్ చేసుకున్నానని. ఇక్కడ చెప్పండి, మాకు మీకు పారానార్మల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒకటి చెప్పండి మాకు. మా హైదరాబాద్ కి ఇక్కడ ఒక ఫేమస్ శ్మశానం ఒకటి ఉంది. తెలుసుంటుంది, నాగార్జున సర్కిల్ లో ఉంటుంది. ఇట్స్ క్వైట్ బిగ్. సో నేను ఎప్పుడు ఏంటంటే ఏదన్నా సిమెట్రీ దాటే ముందు ఇట్లా దండం పెట్టుకుంటా, ఇట్లా దేవుడా మేదర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టుకుంటా. ఎందుకు వచ్చింది మనకి, జస్ట్ విష్ చేసుకుందామని. అలా వన్ డే ఇన్ ద నైట్, ఓకే, అండ్ ఐ వాస్ క్రాసింగ్ బై, ఇట్లా అంటూ ఇట్లా చూసా. నార్మల్ గా చూడను, ఇలా అనుకొని ఓకే ఓకే అనుకొని వెళ్ళిపోతారు, రైట్? బట్ ఐ డిడ్ దట్ అండ్ ఐ సా, ఈవెన్ నౌ ఐ రిమెంబర్ ఇట్ ఇన్ స్లో మోషన్. I saw like one full one, very like one loose one figure on top of a tombstone. దయ్యమే ఉంటదిలేండి. I think అక్కడ ఎవరు ఉంటారు ఆ టైంలో, ఇంకెవరికి ఏం పని. Exactly. And I know it was not like some fire or a cloth or something. That much I know. It was very translucent but like a proper figure. భయపడ్డారా అప్పుడు అండి? ఏం చేశాను గెస్ చేయండి. భయపడ్డారా అండి? శ్రీ ఆంజనేయం ప్రసన్న. దాని తర్వాత ఏమొస్తుంది చెప్పండి. ద థింగ్ ఈస్, నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా ఇలా నాకు ఇప్పటికీ అసలు చీకటి దెయ్యాలు ఆ కాన్సెప్ట్ అంటే చాలా భయం అనమాట. నాకు మాన్సా స్టోరీ చెప్పినప్పుడు, నేను డైలాగ్స్ విన్నప్పుడు, ఐ థింక్ స్టోరీ విన్నప్పుడు ఆ జోక్ లేదు, రైటింగ్ లో వచ్చింది.
సో అది నేను చదివేటప్పుడు ఐ కెన్ ఓన్లీ లైక్ ఐ కాన్ ఈవెన్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ మీ అందరికి నేను ఎంత నవ్వాను బికాస్ ఇట్ వాస్ టూ రిలేటబుల్. I was that person. నేను నైట్ టైం when I used to sleep, if I get some odd sounds bedroom బయట నుంచి బాల్కనీ నుంచి అదంతా వస్తే ఇట్లా 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 శ్రీయాన్షి వస్తుందని చెప్పి శ్రీయాన్షి వస్తుంది. ఇంకా అంటే నెక్స్ట్ ఏంటి అన్న థాట్ కూడా లేదు. ఆ రెండు లైన్లే ఉంటాయేమో. రిపీట్ 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 కొట్టేదాన్ని. సో వెన్ మాన్సా రోడ్ దట్ ఐ లావ్ సో హార్డ్. టు బి వెరీ ఆనెస్ట్, ఆ జోక్ అసలు టీజర్ లో వేస్తా అంటే నేను చాలా కొంచెం సెల్ఫిష్, అంటే ఐ ఫెల్ట్ వెరీ పొజెసివ్. అసలు మాన్సా టీజర్ లోనే పెట్టేస్తారా మాన్సా, యూ నీడ్ టు లీవ్ ఇట్ ఫర్ ద థియేటర్. లేదు లేదు, సంగీత్ గారు చెప్పిన అసలు చాలా 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 వచ్చింది నాకు కూడా టీచర్ లో చూస్తే. That was a I plus think for it's the very teaser relatable. actually. Yeah. Yeah. అవును. నయన్ గారు, మీరు ఎప్పుడన్నా చూసారండి దయ్యాలు పిశాచులు అట్లా ఏమన్నా I didn't see it మహారాష్ట్రలో? directly, but I have an experience kind of. అమ్మో I've said this in the ఈవిడకున్న previous. ఎక్స్పీరియన్స్. Yeah, so గ్లిచ్ అయ్యి వచ్చింది చూసారా ఇప్పుడే మనం దయ్యాలు yeah. గ్లిచ్ అవ్వలేదు. నేనే కొంచెం ఇది చేసే సంగీత్ కి Oh, కాల్ చేద్దామని, oh, బికాస్ okay, రియలైజ్ okay. దట్ మై Light వీడియో vibe విల్ ఎందుకు పెట్టారు. ఫీల్స్ కోసమా లైట్ గా స్పెషల్ కోసమా ఎఫెక్ట్స్ యాడ్ చేస్తారు నిహారిక గారు. లైట్స్ ఆఫ్ చేయనా? వద్దులే. చెప్పండి నయన్ గారు. సో దెర్ వాజ్ అ టైమ్ వేర్ లైక్ మా ఫ్యామిలీ మొత్తం ఇలా కలిసి ఒక మ్యారేజ్ కోసం we were staying together Mm, and I was really young at that time. mm, The bride, mm, I think just one day before her wedding something, mm, I don't remember exactly, but she had fresh mehndi on her hands and all that. So, and she was talking to her fiance mm, at night time, okay, as soon as the ఆ ceremony was రోజు done ఆ and all. రోజు mm. ఫుల్ మూన్. Amavasya. ఓ అమావాస్య. Kaదు. అమావాస్య. No ఆహా. moon. నో Yeah. మూన్. Yeah, no moon. So, yeah, she was on the terrace talking to her fiance and all that, and suddenly we all like heard a sound. Mm, And what was she doing, you know? There mm, was a flight of stairs, around 10 stairs, and she just jumped right onto the bottom one. mm. And we were like, I అంటే was the జస్ట్ kid. ఆవిడకి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చి ఉంటే ఒక 8 స్టెప్స్ స్కిప్ చేసి ఇట్టించి జంప్ Wow, చేశారు. wow. You know, you see those reels, you see ఒక those ఆమె reels ఎగురుతుంటది where చూడండి. yeah, but no, it was really scary. And the next day, when we asked her what she was doing, she was like, I was just seeing some kind of fur and animal paws instead of my own hands, Anta. I was like, bro. వావ్. But then she was back to normal the next day. మీకు I నైట్ don't know టైమా what యుఎస్ happened. లో? అవునండి, మీకు మీరు ఈ స్టోరీలు ఇవన్నీ ఎంజాయ్. నేను ఇదన్నీ నైట్ అయ్యాక 11 ఆఫీస్కి అవుతుంది వెళ్తాను. మాకు. మాకు ఫుల్ లైట్ ఉంది. కాదండి, ఈ మూవీలో చాలా స్కేరీ సీన్స్ అట్లా ఉంటాయా అండి? అలా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి. పిల్లలు అంటే చూడొచ్చా? యా పిల్లలు కెన్ Of ఈజీలీ సీ. course. వి హ్యావ్ లైక్ లిటిల్, అంటే కొన్ని జంప్ స్కేర్స్ అలాగా ఉన్నాయి. మీరు ఇట్లా ట్రైలర్ లో చూస్తుంటూ టీజర్ లో చూస్తుంటూ దేర్ లైక్ వన్ సార్ట్ ఆఫ్ గోస్ట్లీ ఫిగర్. బట్ ఆ మెయిన్ ప్లాట్ పాయింట్ సినిమాల్లో ఏంటంటే ఇది దెయ్యం సినిమా కాదు. It's a fantasy adventure sort of a film that has a thrilling element to it. Yeah. సో అందరు చూడొచ్చు. భయపడ్డానికి చూసే సినిమా కాదు, It's just ఎంటర్టైన్ అవ్వడానికి entertain. చూసే సినిమా. Yeah. అందులో కొంచెం అంటే బికాస్ సీ ద థింగ్ ఇస్ మనం ఏ జానరాలో పెట్టాలి దీన్ని అని యాక్చువల్లీ చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇది హారర్ సో కామెడీ కింద వస్తుందా మరి ఎలా ఇప్పుడు? ఇప్పుడు మీరు హారర్ కామెడీ లాగా అంటే వాట్ ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ ద కైండ్ ఆఫ్ హారర్ ఇన్ హారర్ కామెడీ లైక్ ప్రేమ కథా చిత్రం, రైట్? అందులో యాక్చువల్ గా చాలా భయం వేసిద్ది. లైక్ అంటే ద మెయిన్ హాఫ్ ఆఫ్ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ దట్ దెయ్యం హారర్, అది పొజెస్ అవ్వడం అండ్ ఆల్ ఆఫ్ దట్. That's a proper horror comedy. It does not have any fantasy elements to it. Ante దెయ్యం చూపిస్తారు కానీ that's the only fantasy that they have. But here we have a lot of fantasy, mythical elements. ఆ దెయ్యం part is much smaller. So yeah, it's an adventure comedy. fantasy.
ఫ్యాంటసీ అడ్వెంచర్ అడ్వెంచర్. కామెడీ. ఆ అడ్వెంచర్ చేసేటప్పుడు కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటుంది, దాని నుంచి వచ్చే భయం అంతే. బాగుంది. అంతే. మీ సంగీత్ మ్యూజిక్ కి కూడా ఫుల్ బాగుంది. హారర్. యా తనకి సంగీత్ కి ఫుల్ హారర్. ట్రైలర్ లో నాకు మనకు కాదు. అర్థమైంది ఏంటంటే ఈయన ఏదో మళ్ళా పంచాయతీల్లో ఏదో ఇరుక్కున్నాడు, ఏదో గెలికాడు ఎవరినో, ఈయనని బలి చేసేసి అక్కడ పంపారు. ఆ, ఏంటిది పొసెస్డ్ హాంటెడ్ హౌస్ లోకి అని యా అన్నట్టు యా నాకు అర్థమైంది. యా తను అక్కడ ఇట్స్ వెళ్ళి ప్రిటీ స్పైడర్ మ్యాన్ మచ్. అది సో క్యూట్ లైక్ వాట్ ఎవర్ యా ఇట్ యా యా ఇట్స్ ప్రిటీ మచ్ ద సేమ్ స్టోరీస్ దట్ వి హర్డ్ as kids, you know, the Kota and the Rakshasudu, యా all of that. But how we turned that, మనకు ఆల్రెడీ కొంచెం తెలుసు, ఇది విన్నాం ఈ కథ అనుకునే దాన్ని, they turned it, and they put all these comic elements and placed it in today's time. Yeah. మోడర్న్ టైం. యా అండ్ నాకు సీను గారి కామెడీ కూడా చాలా ఇష్టం అండి. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ హిమ్ మూవీలో. క్రేజీ అసలు. their chemistry in the film is mind blowing. సూపర్ Better అండి. than the chemistry in that Nayan and Sangeet Yeah, movie. yeah. వాళ్ళిద్దరు. మీరు And ప్రమోషన్స్ I'm లో really excited for it. మీరు ప్రమోషన్స్ లో మొన్న పికిల్ బాల్ ఆడారు, ఇంకేం స్పోర్ట్స్ ఆడబోతున్నారండి నిహారిక గారు? మనుషులతో. యా అక్కడ యు గైస్ ప్లే పికల్ బాల్? ఓ యా, ఇక్కడ చాలా పెద్ద ఇక్కడ ట్రెండ్ నేను నడుస్తుంది ఇప్పుడు. నేను ఇక్కడ చేసేటప్పుడు అలాంటి క్యారెక్టర్లు అందరు నేను చూసా, ఆ, అందుకని వేసాడు అది పెడదాం మనం. లేదు లేదు లేదు, బాగుంది బాగుంది. ఇక్కడ పికిల్ బాల్ ట్రెండ్ నడుస్తుంది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం. అండ్ పికల్ బాల్ ఆడడం వల్ల ఇక్కడ ఆర్థోపెడిషియన్స్ కి మంచి పని పడింది, ఆర్థోపెడిక్ డాక్టర్స్ కి. అక్కడ టోర్నమెంట్స్ లాగా పెట్టుకొని ఆడుతున్నారంట కదండి హైదరాబాద్ లో. Mm. అండ్ మీరు కూడా స్పోర్ట్స్ లో చాలా, స్పోర్ట్స్ అంట ఫిట్నెస్ వీటిలో చాలా ఇంట్రెస్టెడ్ కదండి మీరు. మా వ్యూవర్స్ కి ఏమైనా అడ్వైజ్ మా వ్యూవర్స్ కి ఏమైనా అడ్వైజ్ ఇవ్వండి, ఫిట్నెస్ అడ్వైస్. ఫస్ట్ ఇలా 11 వరకు ఇలా లైవ్లు చేయకూడదు, 10 పడుకోవాలా. ఏం చేస్తామండి, మాకు దయ్యాలు తిరిగే టైంలో మీరు దొరుకుతారు మాకు. కరెక్టే పాపం. యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ మా ఎక్స్ట్రీమ్ లేట్ నైట్స్ మీ మార్నింగ్స్ ఇట్ వోంట్ మ్యాచ్ కదా, అన్లెస్ నైట్ అవర్స్ ఉంటాయి. అయినా పెద్ద ఏం పండుకోంలేండి, ఇప్పుడు 11కే పండుకుంటే ఎట్లా, 2-3 అవుతుంది. 2-3కి నేను హైయెస్ట్ నా రెమ్ సైకిల్ లో నడుస్తుంటదమ్మా. సో మీరు 8 hours అట్లా స్లీప్. యా, మీరు కూడా నైట్ అవలా? Night owls, yeah. I'm night owl gang. She is like early sleeping batch. Like 9 p.m. early to bed, early to skincare done, 8 p.m. dinner done, 9 p.m. skincare done, 10 p.m. hit the pillow, hit the bed. 10 కాదులే, 10:30కి 10:30 మధ్యలో మీరు ఇష్టమైతే నా స్క్రోలింగ్. కోసం మీరు నాకు ఇష్టమైతే 10 నుంచి 10:30 కొంచెం పుష్ చేసుకుంటా టు స్పెండ్ టైం విత్ యూ గైస్. బాగుంది. ఏదైనా ఒక టిప్ చెప్పండి మాకు, మా అందరికి. టిప్పా? మీలాగా ఫిట్ గా ఎనర్జెటిక్ గా ఉండాలంటే ఏం చేయాలి? వర్కౌట్ అంటే మూవ్మెంట్, ఎనీ సార్ట్ ఆఫ్ మూవ్మెంట్. 30 minutes a day. You can break it into 10 minutes, but have that movement. అండ్ లాట్ ఆఫ్ మై ఫాలోవర్స్ అండి, చాలా మంది కళాకారులు ఉన్నారు నా ఫాలోవర్స్ లో, అందరు కింద మెసేజెస్ పెడుతున్నారు, మీకు ఆడిషన్ చేయాలి, మిమ్మల్ని హీరోయిన్ గా పెట్టుకోమని ఎవరో కూడా మెసేజ్ వాళ్ళు అలా చేశారు. చెప్తుంటారులేండి, ఊరికని మీరు అన్ని పట్టించుకోకండి, సీరియస్ తీసుకోకండి. మీరు కాదండి, ఇప్పుడు కొత్త వాళ్ళు మీ మూవీస్, మీ ప్రొడక్షన్ హౌస్ కి ఆడిషన్ చేయాలి అని అంటే హౌ డు దే రీచ్ అవుట్? స్క్రిప్ట్స్ గానీ See, there's అంటే at this point we have so many people working in our office. ఎవరైనా మా ఆఫీస్ వాళ్ళు మా దాకా తీసుకొస్తే అది నేను ఫస్ట్ ఆ క్రెడిబిలిటీ సోర్సెస్ లో మేము విల్ టేక్ ఇట్ సీరియస్లీ. బట్ వి ఆల్సో హ్యావ్ ఎన్ ఈమెయిల్ ఐడి. యాక్చువల్లీ ఏమైంది పడేసారు, ఫోన్ పడదు, సారీ. కొత్త ఫోన్ కొనుక్కుందాం. చెప్పండి, మీ మూవీ హిట్ అయితే మీరు నాకు ఒక ఐఫోన్ కొనియాలి, నాకు ఒక కొత్త ఐఫోన్. మీరు కొనుక్కున్నారుగా ఐఫోన్, అన్బాక్సింగ్ కూడా చేశారు. అయ్యో మీరు చూస్తున్నారా అన్ని? దొరికేసానే. ఏమైందా?
ఓకే, వినిపిస్తుందా? యా 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 సడన్ మీరు గా స్టక్ అయ్యారు, కనిపిస్తున్నారు. నాకు యా భయం వేసింది. ఓకే. చెప్పండి. సో నార్మల్గా కొంచెం ఇలాంటి బిజీ టైమ్స్ లో వి మైట్ నాట్ బి దట్ దట్ and fast at replying and responding all of that, but normally every couple of months we kind of have a team meeting. ఏం వచ్చాయి email లో, was it worthy, should we keep, ఏమన్నా వెనక్కి తెచ్చుకొని వాళ్ళతో మాట్లాడాలా, అట్లా డిస్కషన్స్ అవుతుంటాయి. బట్ యా, ఎందుకంటే వంశీ నాకు కాంటాక్ట్ వన్ ఆఫ్ అవర్ టీమ్ మెంబర్స్ ద్వారా వచ్చారు. మాన్సా ఇస్ అ టీమ్ మెంబర్, అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయేది కూడా ఇట్స్ సేమ్ దిస్ థింగ్. సో నైస్ అండి. దిస్ ఇయర్ ఇస్ సో ఈవెంట్ఫుల్ ఫర్ యూ నిహారిక గారు. మీ ఫ్యామిలీలో ఆల్రెడీ 2 హిట్లు వచ్చేసాయి. ఇప్పుడు మీరు రాకాసుతో మీరు హిట్ వచ్చేస్తుంది. అండ్ మీ బ్రదర్ మూవీ కూడా ఇయర్ అండి రిలీజ్ బరీ నో, సంక్రాంతి. సంక్రాంతి. ఓకే ఓకే, సూపర్. నెక్స్ట్ పెద్ది రాబోతుంది. చాలా చాలా ఇట్స్ గోనా బి సచ్ ఎ బ్యూటిఫుల్ ఇయర్. చాలా తేజ్, ధరమ్ తేజ్ ది SYG ఉంది. సూపర్. మెగా ఇయర్ విశ్వాంబర కూడా రిలీజ్ అవుతుంది. మెగా ఇయర్ ఇది. Yeah, విశ్వాంబర we have కూడా like అవునవును. we have like 6 films coming from our family this year. వావ్. నేను అసలు చిరంజీవి గారికి బిగ్ బిగ్ ఫ్యాన్ అండి. సరే ఎప్పుడన్నా నిహారిక గారు నాకు కలిపియారని అన్న చిరంజీవి గారిని. మీరు వస్తుంటారా ఇండియా? ఈ ఇయర్ నెక్స్ట్ మంత్ వచ్చే ప్లాన్ ఉందండి. కొంచెం గ్యాప్ వచ్చింది మధ్యలో, కానీ ఇయర్ ఎలా అక్కడ ఫాలోయింగ్ పెరుగుతున్నప్పుడు మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంటుంది అంటే ఏముందండి. కాదండి, నాకు ఇండియాకి, నాకు హైదరాబాద్ కి రావాలని చాలా గ్యాప్ వచ్చింది. అంటే నాకు రీసెంట్ గా హ్యాడ్ అ బేబీ, సో టుక్ అ వైల్. యా సో I'll bring her too. నయన్ గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్ ఇన్ కన్నడ దట్ ఐమ్ డూయింగ్. పినాక అని. ఇట్స్ విత్ గణేష్, గోల్డెన్ స్టార్ గణేష్ అక్కడ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో. సో యా, దట్ హోప్ఫుల్లీ విల్ బి రిలీజింగ్ దిస్ ఇయర్ ఇట్ సెల్ఫ్. నైస్, బ్యూటిఫుల్. యా. సో నిహారిక గారు, మీరు నెక్స్ట్ స్క్రిప్ట్స్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకుంటారు? లైక్ వాట్ ఎక్సైట్స్ యూ ద మోస్ట్? మీకు ఒక స్క్రిప్ట్ ఎవరైనా చెప్పినప్పుడు నేను జస్ట్ ఆ సినిమాలోనే ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ చూసుకుంటాను. అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ మై ఫిల్మ్స్ టు బి వెరీ ఎంటర్టైనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఎనర్జీ దట్ ద ఫిల్మ్ హ్యాస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. సో ఏ సినిమాకి ఎంత కావాలో అంత ఉందా అని చూసుకుంటాను అంతే. యా, there's nothing else. It's just the conviction of the director and the quality of the story. And నేను షోల్డర్ చేసే కెపాసిటీ ఉందా నాకు ఆ సినిమా అని చూసుకుంటాను. నైస్ అండి. అండ్ మీ ఫేవరెట్ జానర్ ఏంటండి? లైక్ వాట్ డు యు లైక్ వాచింగ్? I actually love watching rom-coms. That's my favorite genre. రీసెంట్ గా ఏం చూసారు? మీకు ఏది బాగా నచ్చింది? రీసెంట్ గా ఏమైనా మంచిగా romance has always become the third genre. I mean, third element in every film. Most of the films. Yeah. Comedy, drama, these work ante oka manchi quality of love story with like nice comedy. I feel like chaala రోజులు అయింది వచ్చి. Yeah. నయన్ గారు, మీరు వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ డూ యూ లైక్ వాచింగ్ ఆర్ యాక్టింగ్? ఏది ఇష్టం మీకు? ఎలాంటి జానర్? I love watching horror movies, but I would love to act in a rom-com. Horror movies ante it's like I love, since I was a kid I used to watch it with my aunt as in my pinny. Wow. Yeah, so we used to watch it, and I don't get scared of horror movies anymore. It's like you are very brave. for me now. You are very brave. నేను చిన్నప్పుడు ఒక చంద్రముఖి సినిమా చూసాను. దానికే నాకు అప్పుడప్పుడు గద్దెల సౌండ్లు వినిపిస్తున్నాయి ఇంట్లో. దాని తర్వాత చంద్రముఖి చూసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రముఖి నాకు వచ్చినప్పుడు చూపిలేదు. చచ్చిపోద్ది నీకు చూపిస్తే సినిమా అని చెప్పి నన్ను ఎప్పుడు తీసుకెళ్ళలేదు సినిమాకి. బట్ ఈవెన్ వెన్ ఎవర్ ఐ వాచ్ చంద్రముఖి, I did not sleep for like 4-5 days. No, it traumatized me so much. Weapons. I know. Yeah, Weapons. People keep telling me
వచ్చి సైకోగాళ్ళు about ఉంటారు this. ఫ్రెండ్స్. అరే ఒక మంచి సినిమా వచ్చిందిరా నీహా చూద్దామంటే ఏం సినిమా అంటే చెప్తారు, లేదు లేదు చాలా బాగుంటది, నువ్వు అసలు ఏం చూడక ఆ సినిమా గురించి మేము పెడతామంటే, నువ్వు ఇలా అన్నావంటే అది దెయ్యం సినిమా నేరా, నేను చూడను. యా యా No, actually, ఇన్ it's మై not a లైఫ్ ఐ horror థింక్ ఐ film, సా okay? ఓన్లీ లైక్ ఫైవ్ హారర్ ఫిల్మ్స్ యా అంతే నో మ్యాక్స్. ఐ Yeah, నేను కూడా but చూడలేదు. హారర్ కామెడీ ఐ Thakkar విల్ is not వాచ్. a horror film. యా It's not a horror film. It's about Chattabadi. థ్రిల్లరా? ఆ It's about black magic. అంటే అట్లాంటివే ఎక్కువ భయం వేస్తాయి పాప. విరూపాక్ష కూడా బ్లాక్ మ్యాజిక్ కరెక్టే. I పగ్గులుద్ది know, సినిమా true. చూస్తే. యా అట్లుండదు మా సినిమా. నా అలాంటి వాళ్ళు కూడా చూడొచ్చు మా సినిమా. క్యూట్ క్యూట్ Hmm. మూవీ. యా 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 నో అంటే నాకు హ్యాపీగా నాకు పాప్కార్న్ హారర్ తింటూ మూవీస్ అంటే చూడొచ్చు. చాలా భయం. యా పాప్కార్న్ తింటూ చూడొచ్చు, ఇలా చూడక్కర్లా. అది బెస్ట్. ఐ లవ్ హారర్ కామెడీస్. లైక్ ఐ వాంట్ నవ్వుకుంటా కొంచెం ఫ్రెండ్స్ తో లైట్ లైట్ చిన్న చిన్నగా భయపడాలి, అంతే పెద్దగా ఆ, కాదు, స్లైట్ గా అంతే లైట్ భయపడాలి. గా హారర్ ఫిలిం చూసామని చెప్పాలి అందరికి. చెప్పుకోవాలి, నవ్వుకొని రావాలి అంతే బయటకి. Yeah. నయన్ గారు, వాట్ మేడ్ యూ సే ఎస్ టు రాకాస మూవీ? మీ దగ్గరికి స్టోరీ వచ్చినప్పుడు లైక్ వాట్ ఇస్ దట్ వన్ థింగ్ యూ లుక్డ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ సెడ్ ఎస్? Overall script, because it's a completely new genre that I'm doing, and something fresh, different for the audience, of course. That's the point that I see. And with Manasaka and with Pink Elephant, with Manasaka, I've worked before for a web series. This is my second project with her. And with Pink Elephant, this is my third project. Yeah. I've done 2 web series, and Pink Elephant was the banner that launched me into the industry. So that's how I started. So So yeah, చూసారా that's ఎలాంటి ఆనిముత్యం very ఇచ్చామో like ఇండస్ట్రీకి. family. వెరీ ఏంటి? నైస్. చూసారా ఎలాంటి ఆనిముత్యం ఇచ్చామో ఇండస్ట్రీకి అంటున్నా. చాలా నయన్, డిడ్ యూ మంచి ఆడిషన్ diamonds. ఫర్ హెలో వరల్డ్? Yeah, I did. ఓకే, Nice. త్రూ హూ? Saival, డైరెక్టర్. yeah. నైస్. For సూపర్ అండి. bench, I think for bench I did not, kada. బెంచ్ Only కాదు, హెలో వరల్డ్ ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ yeah. కదమ్మా. Hello World I auditioned. లేదు, మీ అందరు కెమిస్ట్రీ కూడా బాగుంది. మీది, మీ ఎలిఫెంట్ ది, నయన్ గారిది. ఇలా పెడతా నేను కొంతసేపు ఇట్లా పెడతా నేను. పెట్టండి, సో క్యూట్. సంగీత్ గారిది, అసలు మీ ముగ్గురు అసలు ఫ్రెండ్స్ లాగా, లైక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డోర్ లాగా. లైక్ యూ గైస్ సీమ్ టు హ్యావ్ సో మచ్ ఫన్. సెట్స్ లో కూడా అలానే ఉండేనా? లైక్ యూ గైస్ ఆల్ హ్యావ్ ఫన్ వైల్ స్విమ్మింగ్? Yeah. More than the set, because of course not Niharika who was not all the time ఐఎమ్ on నాట్ ఏబుల్ set. టు She used to లుక్ be there. పాస్ట్ వీడి తొండం. వాడి పేరేంటి? ఆ పింక్ ఎలిఫెంట్ పేరేం పెట్టారు? నా దగ్గర చాలా ఎలిఫెంట్స్ ఉంటాయి. I'll show you just in చూపియండి, this చూపియండి. particular room. I'll show you how many elephants I have. I have Elephant this one. room. సో క్యూట్. అన్ని పింకే ఉన్నాయి. So cute. Is that what people gift you to, Niharika? Like you Yeah, made it easy a for everyone. lot. I made it easy for everyone. This is not pink, but That's cute. Cute ఉంది. Uh, వాటి అన్నిటికి yeah, పేర్లు ఒక పెట్టారా? లైక్ ఓన్లీ ఎల్ఫీలేనా? మెంటల్ అనుకుంటారు నాకు. ఎన్నున్నాయి తెలుసా? Nayan, tell how many elephants I have in my office room. many more than what 15? My pillow covers are like full elephant, Yeah, elephant, yeah. elephant. Pillow నేను covers also, అడుగుతా, there are like elephants on it, and then there's a photo frame of an elephant. Elephant. It's like a sitting on mother an elephant on elephant. top of on top of her, it's a baby elephant. It's so So cute. cute. సార్ మీరు And నిజం then ఎలిఫెంట్ there's a ఒకటి pen అడాప్ట్ stand, and then చేసుకోవాల్సిందే. there's I will. I don't know, there's so many things. నేను యాక్చువల్లీ అంటే చరణ్కి యానిమల్స్ అంటే చాలా ఇష్టం కదా. అంటే he adopted horses and cows and all of these. అట్లా నేను చెప్పా, అన్ని యానిమల్స్ ఉన్నాయి చరణ్, నా కోసం ఒక ఏనుగు తెచ్చుకోవచ్చు. ఏనుగా? ప్లీజ్ చరణ్, ఓకే, ఇంట్లో పెట్టుకోకూడదు పాప ఏనుగు, మంది కేరళ కాదు అన్నారు. సో డెఫినెట్లీ ఐ యాక్చువల్లీ వాంట్ టు అడాప్ట్ అన్ ఎలిఫెంట్ అండ్ కీప్ ఇట్ ఇన్ కేరళ. And sanctuary or somewhere. Yeah, you can కేరళలో sponsor an elephant. ఇంట్లలో కూడా ఉంటాయి. Okay. So cute. అట్లా So నాకంటూ sweet. ఒక ఏనుగు. So sweet. Yeah. చూసారా, ఇది డెస్టినీ. నాకేమో ఎలిఫెంట్ టాటూ ఉంది. ఇప్పుడు కాలు ఎత్తి చూపిస్తే బాగోదని చెప్పి నేను Adul, it's okay. We trust you. I'll imagine. It's okay.
ఇట్స్ లైక్ an elephant లోపల ట్రెడిషనల్ టాటూ స్టైల్ డిజైన్ లో. Right. Okay. Nice. ఇట్స్ మై ఫస్ట్ టాటూ. ఐ లవ్ ఎలిఫెంట్స్ టు. ఈ మూవీ ఎందుకు చూడాలో చెప్పండి, రాకాస మూవీ. ఎంటర్టైన్మెంట్. యుఎస్ వాళ్ళు ఎందుకు చూడాలో చెప్పనా చెప్పండి మీకోసం. చెప్పండి. మీకుండేదే చాలా తక్కువ హాలిడే టైం, జస్ట్ ద వీకెండ్ దట్ యు హ్యావ్, అండ్ ఐ నో దట్ ఈ హాలిడేస్ అవన్నీ ఈజీగా రావు. సో ఫర్ యూ యువర్ టైమ్ ఇస్ వెరీ వాల్యుబుల్, యువర్ హాలిడేస్ ఆర్ వెరీ వాల్యుబుల్. సో సినిమా చూసిన తర్వాత రే దీని మీద మనం వీకెండ్ వేస్ట్ చేసాం అనుకోకుండా, we also respect your weekends as much as you respect, you love your weekends. So we are coming up with a film that will full entertain you. mere group toti, whichever group that is, either family or friends or colleagues or whatever it is. It's a very very entertaining film. కామెడీ పరంగా లేకపోతే అన్ని మేము చూపించే ఎమోషన్స్ అన్ని, ఇట్స్ వెరీ ఎమోషనల్, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఎమోషనల్ నేను ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను, అది వేరే విషయం. ఐఎమ్ ఫీలింగ్ ఎమోషనల్ అబౌట్ ద ఫిల్మ్, బట్ ద ఫిల్మ్ is going to be very entertaining, and there'll also be a lot of takeaways for you. Like, I'm not saying like a message or something. There'll be like some cute takeaways about like a friends ఇట్లా ఉంటాం. ఇదంతా సినిమా చూసిన చాలా సేపు వీరుని చూస్తే విల్ బి లైక్ నీలాగా ఉన్నాడు రా రెడ్డిగాళ్ళ ప్రతి దాంట్లో నిలబెడుతున్నాడు అన్నట్టు. సో అలాంటి ఫిలిం ఇట్ ఈస్, you'll really keep talking, and this is also a film that you'll talk after the film finishes. Yeah. So we respect your weekends as much as you love them and value them. So that is why Rakasa is a good film for the weekend. మీరు చెప్పండి నయన్ గారు. The fact that when we say it's a Amrish family film, it's definitely a family film, because you can take the youngest kid in your home to the oldest person in your home to watch this movie, and throughout they're gonna enjoy, out and out enjoyment into the movie lo. And the only point that you missed was it's going to be a very nostalgic film for everyone. Like, as we've said in all the places that we've gone, oka chandamama katha laga untadi idi. So like the stories that we have listened since our childhood, so this is something that we've come up with, a visual representation of those stories. Yeah. Yeah, so that is చందమామ something that's కథ going to మనం stay. విన్నాం కదా, చందమామ కథ మనం అందరం విన్నాము, ఇది చందమామ కథ చూసినట్టు చూస్తాం. Yeah. సో స్వీట్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ ద మూవీ అండి. నిహారిక గారు, సెట్ లో హూ ఇస్ ద బిగ్గెస్ట్ రాక్షసి మీ సెట్ లో? ఏ పరంగా అంటే హూ ఇస్ ద మోస్ట్ నాటియెస్ట్ ప్రాంక్స్ గానీ అల్లరి ఎక్కువ ఎవరు చేశారు? శ్రీను, గెటప్ శ్రీను. See, like even when we say he's fun, చాలా fun, కానీ Very fun. కామెడీ పీస్ శ్రీను. ఐ లవ్ వాచింగ్ సీను. అసలు జబర్దస్త్ లో గానీ లైక్ దట్స్ మై ఫేవరెట్ టీమ్ వాళ్ళది. So I'm so excited to watch him on screen. Oh, he's a full length character. ఏ సీన్ లో అయితే సంగీత్ రోల్ స్టార్ట్ అవుతుందో లైక్ హీరోది, ఎండ్ ఎక్కడ దాకా సంగీత్ ఉంటాడో కలిసి ద హోల్ టైమ్ దే టుగెదర్. శ్రీను ఫస్ట్ టైం ఇది ఒక సినిమా చేస్తే 4 పాటలు ఉంటే 4 పాటలోనూ శ్రీను ఉంటాడు. నన్ను ఎవరు ఇంత వాడలేదమ్మా నీ అంతా అని చెప్తుంటాడు శ్రీను నాకు. నేనే లేదు హీరోయిన్, I'm not there in all the 4 songs. మీ స్నేక్ డాన్స్ కూడా బాగుంది. మీ అందరు స్నేక్ డాన్స్ కూడా చేశారు చూడండి, స్టెప్ కూడా బాగుంది. మీరు ఒకసారి చేసి చూపించగా నయన్ గారు, ఒకసారి చేసి చూపిరా స్నేక్ డాన్స్. ఫోన్ పట్టుకొని చేసి ఇలా ఇలా ఇలా. మీరు కూడా చేసి చూపండి ఒకసారి స్నేక్ డాన్స్. ఏ ఫోన్ ఫోన్ తోనా? ఓకే రెడీ. స్నేక్ డాన్స్.
ఇప్పుడు నా ఫోన్ పడిపోతే ఎవడివ్వడు నాకు. ప్రొడ్యూసర్ నేనే కొనుక్కోవాలి ఫోన్. మీకేంటండి, మీరు ఒక్క ఫోన్ కాకపోతే 100 ఫోన్లు కొనుక్కోవచ్చు. మాకు కొనిచ్చచ్చు కూడా మీరు. పందేం చేసుకోనమ్మా నేను. మై ఫ్రెండ్ మాకు ఇస్ కార్ యాక్చువల్లీ ఇన్ ఇవ్వండి యుఎస్ చాలు, అన్నమాట ఫోన్ వద్దు. వాళ్ళకి రేంజ్ రోవర్, నాకు మాకు నాకు కార్ ఇవ్వండి చాలు, ఆ, ఫోన్ వద్దు. సరే ఓకే. చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు. మీ ఫ్రెండ్ యుఎస్. మై ఫ్రెండ్ ఇస్ ఇన్ యుఎస్ రైట్ నౌ అండ్ షీఈ్ లైక్, మీరు రిలీజ్ తర్వాత వస్తారు కదా, రిలీజ్ కి ముందు నేను ఎలా ప్రమోట్ చేయాలి చెప్పు యుఎస్ లో ఉంటుంది. Ritika is in US. ఓకే So ఓకే she's asking, tell me what should I do, how should I promote it in US అంటది. ఏమొద్దు పాప, ఇట్స్ ఓకే. ఈసారి మీ ఇద్దరు కలిసి రండి యుఎస్ కి. అసలు నిహారిక గారు మీరు రావాలి. ఐ వాంట్ టు మీట్ యూ ఇన్ పర్సన్ అమెరికాలో. ఎస్ sure. మీ ఇద్దరు అంటే మీ అండ్ వితిక. మీరు అండ్ విత్క గారు. యా నేను విత్క గారి యూట్యూబ్ ఛానల్ కి చాలా పెద్ద ఫ్యాన్, పెద్ద యా సబ్స్క్రైబర్. ఐ లవ్ హర్ కంటెంట్. she's very talented. యువర్ ఫ్రెండ్షిప్ ఇస్ ఆల్సో వెరీ క్యూట్, మీ అందరిది. అండ్ ఐ రియలీ లైక్ దట్ అబౌట్ యూ. యూఆర్ సచ్ అ గర్ల్స్ గర్ల్. లైక్ మీ అందరూ మీ Yeah. Very గర్ల్ much. గ్యాంగ్, యా, వెరీ Yeah. సపోర్టివ్. మంచిగా ఉంటుంది మీరు. Nayan, why did you say that? Because యా I felt చెప్పండి, మీ that. ఎక్స్పీరియన్స్ చెప్పండి. యా యా Because I felt that she's like an elder sister to me. She has been like more than the shoot of the film. We grew closer during the promotions of the film. The while we were traveling together and all. So నేను yeah, షూట్ like లో whatever. అక్కలాగా చేశాను అనుకో, నన్ను ఎత్తెక్కి కూర్చుంటారు మీరు. అవును తెలుసు. So చూడు. yeah, during the promotions, I felt like she is a girl's girl. I've told her also, you're such a girl's girl, Annie. Like I just get that sense of safety with her. Yeah. And she's always supporting women, and you always support your Yeah. friends. Yes. Like, I love Yes. that about you, Niharika. Yeah. Thank you. And it's so rare to Great see girl women like friends. that. And Yeah, తెలియదు కానీ, exactly. like not everyone is as supportive. So it's really nice to Yeah. see Yeah. people like that, positive people on social media Yes. platform. Thank you so I much. try a little bit on my end too, like ఇక్కడ women ని కొంచెం ఎంపవర్, అప్లిఫ్ట్ చేయడానికి. Yeah. మీరు యుఎస్ వెళ్ళాక మీకు యాక్సెంట్ వచ్చిందా, ఇక్కడ నుంచి యాక్సెంట్ తీసుకెళ్లారా? ఏమో అండి, ఏం యాక్సెంట్ ఏమో నాకు తెలియదు. అందరూ అంటుంటారు కానీ ఏం యాక్సెంట్ అంటే ఎక్కడి నుంచో అది వచ్చింది. అది ఒక ముద్ద లాంటి యాక్సెంట్. అది ఏంటో అన్ని మిక్స్ అయ్యి అట్లా అయ్యింది అది. అంటే మీ ఆంధ్ర, కూతురు మీలాగే తెలంగాణ. మాట్లాడిద్దా? మా కూతురు మిస్ రేచల్ స్పష్టంగా చూస్తుంటది కదా. మాట్లాడుతుందా? ఆమె 2 years ఇప్పుడు 2 years వస్తుంది నెక్స్ట్ మంత్. సో వాట్ ఎవర్ షీ టాక్స్, ఈ మిస్ రేచల్ ఇవి చూస్తుంది యూట్యూబ్ లో, ఆమెలాగా మాట్లాడుతుంది. మీకు కోపం వచ్చినప్పుడు అసలు ఎవరైనా భయపడతాడా? భయపెట్టాలనుకుంటానండి, కానీ నవ్వుతున్నారు నాకు. No, that's because that's a problem with two kinds of people, two kinds of people who have baby face. చాలా కష్టం వాళ్ళకి వాళ్ళని చూసి మనం భయపడ్డం. అండ్ ఆల్సో సమ్మన్ హూ హాస్ లైక్ అ బేబీ వాయిస్. చాలా కష్టం. కష్టం అండి. నేను పడడం మానేసా జనాల మీద. You can send angry text. That's it. క్యాప్స్ లాక్ లో, బ్లాక్ లెటర్స్ లో పంపిస్తా. అండ్ లాస్ట్ క్వశ్చన్ అంటే కాదులేండి, మిమ్మల్ని మళ్ళీ మీరు ఎప్పుడు దొరుకుతారేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఒకటి అడగాలండి. హౌ డు యూ, అంటే యూ బీన్ ఆన్ సోషల్ మీడియా ఫర్ అ వైల్, మీ ఇద్దరు, అండ్ యూ నో యాజ్ విమెన్ బీయింగ్ ఆన్ సోషల్ మీడియా దేర్ ఈస్ హేట్, దేర్ ఆర్ ట్రోలర్స్. యాజ్ మచ్ యాజ్ పాజిటివిటీ ఎంత ఉందో, ఎంతో కొంత నెగిటివ్ కూడా ఇక్కడ అక్కడ వస్తుంది. హౌ డు యూ డీల్ విత్ నెగిటివిటీ? లైక్ డూ యూ ఈవెన్ రీడ్ కమెంట్స్? అసలు ఏంటి, ఒక టిప్ చెప్పండి నా లాంటి కంటెంట్ క్రియేటర్స్ కి హు ఆర్ గోయింగ్ త్రూ అ లాట్ రైట్ నౌ. I don't read purposefully. చెప్పండి. Mera only thing is that I have made peace with the fact that if people are gonna love you, there are people who are gonna hate you also. Yeah. We can't just take everything personally, Gada. It's their thing. It's their perspective. We can't just make everyone love me. Yeah. And also, like not purposely, like you said, Neha Akka, but still randomly sometimes we'll open the comments, Kada, and we see there. So if I find something, see, the fact that hate and all is fine, that you're not this, you're not that is fine. But the fact that scares me the most is the people who
the fact that I hate is the sexual harassment that happens through in the comments, objectifying women Mm, and all that. mm, mm, Uh, about that, the fact that scares me the most is when people are doing that under mm, the comments of people like us who are so, there's so much exposure to mm, us mm, in the mm, form of fan following or in mm, the form of followers. There's so many people watching us online, mm. and the people who are commenting it also know that they are going to be watched. Yeah, So even after knowing the fact that they're being watched, they don't back off that yeah, yeah, I shouldn't do this and all. So they are still doing it so openly. Just imagine what they could do if there is no one watching them, exactly. Yep, yep. So that's something scares me the most, Mhm, and mhm. I don't like that. Yeah, and Yeah, that's the digital most footprint scary is thing. also so real. Like they leave a comment, and you can Yeah. always track them back to it. Bayam Yeah, and they're lekundane still they do like, it. Yeah, 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 exactly, yeah. exactly. Yeah, because half the So people are illiterate, Papa. Mm. I know. Like Yeah. ఇంత తెలియదు వాళ్ళకి. Mm, ఏంటి mm. The ఇన్స్టాగ్రామ్ లో ఒక consequences there is. Yeah. ఇన్స్టాగ్రామ్ లో మన అకౌంట్ పెట్టుకొని మనల్ని ఏమంటారు లైక్ కెన్ దే లైక్ టేక్ అస్ ఇన్ టు కెన్ దే టేక్ లీగల్ యాక్షన్ అని వాళ్ళకి ఆ మాత్రం బుర్ర ఉంటది అనుకుంటున్నావు నువ్వు బుర్ర ఉంటే ఎట్టిగాళ్ళు. లైక్ ఆ కమెంట్స్ రావు అదే కదా యా చెయ్యరు యా Obviously, there బికాస్ won't be, but బికాస్ there are in this also there are like two kinds of people. One who don't show their faces. There's యా no profile picture. There's no real name. యప్ There's no real follower. Just for the purpose of spreading hate, they do that. There యా are another category of people where they do it full khulam khulla, like open. There's close up of the face in the ఫేస్ profile picture. There's and they'll name have their mentioned, wife pictures, they'll have everything. everything, they'll have their whole family of photos Yeah, uploaded so and maximum time I yeah, just report such comments. No, yeah. not just under Mm, my profile, mm, also if I see a fellow mm, social media mm, influencer or an mm, actress or anything, mm, if I see something, I just report it. mm. So just keep reporting. That's the maximum that we can do. And just, accept the fact that not everyone has that literacy to deal Yeah. with respect Yeah. with other people. And but how do you protect your peace, like your peace of mind? I just don't care about it. Yes, I like that. Yeah, the best. Because if we sit and take Mm, everything personally, kada, mm, our mm, mental peace will be in shambles. um, Of course. yeah. And I go through days like that too. Like, until you are putting out content every day, posting a video. ఏదో అని అంటారు అక్కడ 99% పాజిటివ్ వచ్చినా నా కళ్ళు ఒకటి 1%కే వెళ్తుంది. That is all Yeah. I'll see, and I'll cry, and I'll get so sad. But యా then it's యా so hard. Like I have to rewire my brain to focus on the Yeah. So the positive. Like only there are, thing that we yeah, should think is it's their yeah, problem. yeah, Nothing is wrong with us. It's their yeah, yeah. problem, the way they think and the way their perspective has become of other people. Totally, totally. Because when you don't know someone personally, why would you hate them? And it tells a lot about them and not us. ఎగ్జాక్ట్లీ Yeah, Yeah, yeah. ఎగ్జాక్ట్లీ. yeah. What Now about you? you. Yeah, Niharika garu, మీరు. Now me. Uh, Actually, most of what Nayan said is true. I mm, feel like mm, ఈ విషయంలో నయన్ చాలా మెచ్యూర్డ్. నేను తనతో mm, సేమ్ ప్రమోషన్స్ mm, టైంలో కూడా మాట్లాడినప్పుడు వాట్ ఐ రియలైజ్ షీఈస్ అ యంగ్ గర్ల్, mm, కానీ చాలా ఎక్కువ నేర్చుకుంది లైఫ్ లో. mm, mm. Life has taught her a lot of lessons too soon in her life. So ఇలాంటి and I feel like she's the right person to be in the industry. అందరితో ఎట్లా డీల్ చేయాలో తెలుసు, ఇలాంటి నెగటివిటీతో ఎట్లా Mm, డీల్ చేయాలో mm, తెలుసు. mm, mm, So I feel like, see, we are not here to impress people, mm, 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 right? మనం mm, స్టార్ట్ చేసేటప్పుడే mm, మనకు తెలుసు కదా వాట్ వీఆర్ డూయింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ mm, ఆబ్వియస్లీ ఐ లైక్ వాట్ యు సెడ్, వేర్ 99% mm, పాజిటివ్ ఉన్నా we go to that one negative comment, mm, mm. and Yeah. most of the times we forget where that's coming from. Exactly. Yep, yep, yep. um yeah, so see, there'll be a lot of reasons for see, think I like you, okay, Mm, as an mm, influencer or mm, as a mm, person. mm, నాకు ఎక్కువ రీజన్స్ అక్కర్లా, mm, mm, and they'll all those reasons will be the right reasons. I like you for the way you look, I like you for the way you talk, I like you for the content you do. mm, mm, But when I hate you, mm, or mm, when I'm trying to spread hate, mm, it could be because I'm jealous, mm, it could be because um I feel like you're too lucky and I mm, am not getting, mm, I'm being the same. So there could be a lot of reasons that are coming from my personal life.
these all Yeah. talk about what a person that I am. It does not Yeah. define you. Yeah. Yeah. Yep. నేను చాలాసార్లు Exactly. ఆ కుళ్ళుతోటి హాఫ్ నాలెడ్జ్ తోటి నాకేం లేదు అని చెప్పి పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తారు. అట్లాంటి వాళ్ళే దిస్ ద పీపుల్ హుల్ కమెంట్. True. Yeah. అండ్ So true. పీపుల్ హూ ఇట్లా బరిదెగించారు అంటారు కదా, Ah. అట్లా ఎస్పెషలీ లైక్ నేను సెయింగ్ ద పీపుల్ చాలా ఓపెన్లీ ఉంది. Morals, ethics ఏమి లేకుండా. ఎగ్జాక్ట్లీ Yeah. లైక్ వెరీ Yeah. వెరీ డెరగేటరీగా Ah. కమెంట్స్ Ah. పెట్టిన వాళ్ళు ఇంకా ఎడ్డిగాళ్ళు అంతే. ఇంకా వాళ్ళ గురించి పట్టించుకుంటాం మనం? ఎంతమంది ఉన్నారు మన లైఫ్ లో మనం పట్టించుకోవాల్సిన వాళ్ళు? ఇన్ మై కమెంట్ సెక్షన్, మై ఫ్రెండ్స్, మై బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ద పీపుల్ హూ యాక్చువల్లీ నో మీ ఆర్ హైపింగ్ మీ అప్ లైక్ ఎనీథింగ్. దట్స్ ద హైప్ దట్ ఐ వాంట్ టేక్. సో నాకు యాక్చువల్లీ నా కామెంట్స్ లో చాలా నాకు తెలియని వాళ్ళు, యూనో పీపుల్ హూ ఫాలో మీ, చాలా గుడ్ చెప్పినా చాలా బ్యాడ్ చెప్పినా ఐ డోంట్ టేక్ ఇట్ టు మై హెడ్. అస్సలు అంటే ఇంకా ఇమ్మెటీరియల్, నాకు గుర్తు కూడా రాదు ఇంక 1 minute తర్వాత చూసినా కూడా. దట్ ఈస్ ఇమ్మెటీరియల్, దట్స్ ఇట్. అంటే యూ can't take validation from your social media presence, especially when you are trying to do something for entertainment purpose only. Right. So inspiring. You girls have such good advices. చెప్తున్నారు. If you can help, Yeah. నువ్వు కూడా చెప్తావరా? అంతే. ఎల్ఫీ గడ్ తో కూడా చెప్పియండి. ఎవరిని పట్టించుకోకరా అంటే నేను ఉన్నా కదా నీకు. లైక్ విల్ గెట్ ఆన్ ది ఎలిఫెంట్ అండ్ ఎవ్రీవన్ విల్ బి బిలో అస్. Yep. Yeah. అంతే. That sounded very like yeah. బట్ అంతే, లైక్ పాజిటివ్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్. మనం పైనే ఉంటాం, ఏడ్చేటోళ్ళు కిందే ఉంటారు. ఇంకా అంతే. Correct. అంతే. Exactly. Yeah, just Should we Yeah. like say hi to people? I can't see any comments actually. కింద అందరూ హాయ్ అని చెప్తున్నారు. సంగీత్ ఎక్కడా అని అడిగారు ఇంతసేపు. నాకంతా. నిహారిక గారు, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు బఫర్ అవుతున్నారు లైట్ గా. ఓకే వచ్చిందా? వచ్చారు. Comments రావట్లేదు. అందరూ హాయ్ Rakasa is going అంటున్నారు. to be a rock. Rakasa is going to be a rock. Thank you guys. Yes. మీరు నెక్స్ట్ వెబ్ సిరీస్ ఎప్పుడు చేస్తున్నారు నిహారిక గారు? I think it'll come on air next year. ఎందుకంటే it's a little long series. I can't tell the platform name yet. ఎందుకంటే మేము official గా రిలీజ్ చేయలేదు, but it's going to be one of the kind. It's going to be crazy. Excited. And all the best అంట మీ మూవీకి. Thank you. నిహారిక గారు మీకు బిగ్ ఫ్యాన్స్. Thank you. నయన్ గారు, మీ లాస్ట్ మూవీ చాలా బాగుంది అని చెప్తున్నారు. మీ దొంగలా ఈషా? మా దొంగ అంటే మా ఫాదర్ వాళ్ళ దొంగలు, పుట్టి పెరిగినంత హైదరాబాదే కానీ ఒంగోలు. దొంగోలు ఒకరిది మొగల్తూరు అంటుంటే. ఆహా, ఓ యా, కరెక్టే. హౌ టు అప్రోచ్ నిహారిక గారు టు నరేట్ ఎ స్టోరీ? I'm just not able to see the comments, guys. I feel so bad. It's okay, Nayan. If anyone's talking about you, I'll tell. Yeah. Okay. You are all English medium, it seems. ఇది నీకేరా? మేము తెలుగులోనే మాట్లాడుతున్నాం. అలా కాదండి, తెలుగు వచ్చు కానీ అలా ఫ్లోలో ఇంగ్లీష్ మాట్లాడటం అయింది. కానీ యూకే లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అంట. అది అడిగారా చెప్పారా? బట్ అవుతుంది. మీరు చెప్పండి, మీరు కన్ఫర్మ్ చేయండి. నయన్ లుక్ ఎట్ వన్ కమెంట్. ఇట్ సేస్ వేర్ ఇస్ మై క్యూట్ డైరెక్టర్. మీ డైరెక్టర్ గారు చాలా అందంగా ఉన్నారండి. ఆవిడ కూడా హీరోయిన్ లాగా ఉన్నారు. అయిపోతారు. మీ డైరెక్టర్ గారికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునవును తెలుసు. చాలా మంది హీరోయిన్స్ తో కంపేర్ చేసి అసలు ఆవిడ సినిమా రిలీజ్ అయ్యాక ఉండిద్దో లేకపోతే సినిమాలో హీరోయిన్ అయిపోతారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, నయన్ ఇస్ ద బెస్ట్. అది ఓకే. హ్యాపీ హాయ్ నయన్ అంట. ఐపీఎల్ సీజన్ కదా, మీ ఫేవరెట్ క్రికెట్ టీం ఏంటి నిహారిక గారు? అది ఎట్లున్నా నాకు SRH అండి. సేమ్ అండి. సారీ. అంటే I have my favorite like cricketers who I like to watch. అది 100%.
కానీ ఐ థింక్ ద లవ్ ఫర్ హైదరాబాద్ విల్ టేక్ ఓవర్ దట్. యా మళ్ళా వరల్డ్ కప్ అవి ఆడితే మళ్ళా విరాట్ కోహ్లీ అట్లా ఉంటది రోహిత్ శర్మ. బట్ యా హైదరాబాద్ వాళ్ళం కాబట్టి అంతే ఎస్ఆర్హెచ్ అనాలి, తప్పదు. అంతే అంతే అనాలి, మీకు తప్పదు నయన్ కాదు, అది లోపల నుంచి వస్తుంది ఆ ఫీలింగ్. నేను ఆ మ్యాచ్లు చూసినా చూడకపోయినా ఎవరైనా వచ్చి ఆరెంజ్. ఎవరంటే ఎస్ఆర్హెచ్ అంట. మీకు నయన్ గారు మీ ఫేవరెట్ టీమ్? ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐ హ్యావ్ నాట్ వాచ్డ్ అ లాట్ సోలాపూర్ ఆఫ్ కి టీం క్రికెట్ ఉందా? ఇన్ మై ఎంటైర్ లైఫ్. లేదు లేదు లేదు. ఓ లేదా, ఓకే. I have not watched cricket a lot in my life, but the, in my life I've watched twice. I watched the World Cup recently, and like, before that I watched IPL last season లాస్ట్ సీజన్ when RCB won. ఆర్సీబీ వన్. యా యా Yeah, and I have been a fan of RCB because of Virat Kohli. ఆఫ్ కోర్స్. నేను Yeah, ఎప్పటి and I నుంచి was rooting for them అనుకుంటున్నాను really. డెక్కన్ Huh? చార్జర్స్ మొత్తం అక్కడ. ఐ రిమెంబర్ వేర్ ఐ సా ద ఫినాలే వేర్ గిల్ క్రిస్ట్ వాస్ ప్లేయింగ్ అండ్ ఐ వాస్ వేరింగ్ బ్లూ ఎవ్రీవేర్ బ్లూ. అక్కడ ఒక టాటూ అన్న ఉన్నాడు, కలర్ లో ఇస్తున్నాడు అన్న, ఇక్కడ అన్న బ్లూ కలర్ అన్న, ప్రతి చోట బ్లూ వేసుకున్నా నేను ఇట్లా ఒక ట్రైబల్ పర్సన్ లాగా. అండ్ దెన్ ఐ వాజ్ స్టాండింగ్ ఆన్ టాప్ ఆఫ్ అ చైర్ అండ్ ఐ హ్యాడ్ లైక్ ద డెక్కన్ చార్జర్స్ ఫ్లాగ్ అండ్ వాస్ ఫుల్ ఇట్లా ఇట్లా డెక్కన్ చార్జర్స్ దిస్ దట్ అంటున్నా. ఫస్ట్ బాల్ గిల్ క్రిస్ట్ డక్ అవుట్. అది సినిమాలో చూపిస్తా చూడు, వెనకాల మౌంటైన్స్ ఇరప్ట్ అవుతా ఉంటాయి, వాల్కెనో ఇరప్ట్ అవుతుంటది, వాటర్ ఇదేంటి సముద్రం ఇట్లా పెద్ద పెద్ద సౌండ్లు వస్తా ఉంటే దట్ వాస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. ఏందిరా ఇట్లా ఫుల్ చల్ల పడిపోయినా నేను ఆ రోజు. అంతే. దాని తర్వాత అంత ఇమోషనల్ గా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ టు క్రికెట్. ఐ డూ ఫీల్ వెరీ హ్యాపీ ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ ద వరల్డ్ కప్. వరల్డ్ కప్. యా బట్ నాకు చూడటం ఇష్టం, ఆడితే ఐ లైక్ వాచింగ్ ఇట్. బట్ ఐ ఫీల్ లైక్ ఐ డోంట్ హ్యావ్ అ ఫ్రెండ్స్ గ్రూప్ దట్ ఎంజాయ్స్ క్రికెట్. క్రికెట్ as much. యా ఎందుకంటే నేను అది చాలా ఇంపార్టెంట్ కదా మనకి, ఒక్కళ్ళ వైబ్ రావాలా, అదే కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. నేను ఇక్కడ యుఎస్ కి వచ్చాక నాకు చూడడం తక్కువైంది. ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు టైం డిఫరెన్స్ కూడా కదా, లైక్ మార్నింగ్ తెల్లవారుజామున అవుతుంటాయి, లేసి చూస్తాను. మొన్న వరల్డ్ కప్ చూసాను కానీ దాన్ని ఐపీఎల్ ఓపిక లేదు బేసిక్. వృద్ధాప్యం వస్తుంది నాకు నాకు నిద్ర. వృద్ధాప్యం కాదు, వృద్ధాప్యం. అదే మీరు కూడా కరెక్ట్ చేస్తే ఇది బాగుందండి. ఇంకా ఐ సపోర్ట్ విమెన్ బట్ నాట్ వెన్ దే డూ రాంగ్ థింగ్స్. ఇదేనా అంటే మీరు ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అంటే ఇదేనా అంటే మీరు చేసే ప్రతి ఎడ్డివి సపోర్ట్ చేయకూడదమ్మా. ఇంకా ట్రోల్ మెటీరియల్ ఇస్తున్నారు జనాలకి నాకు. క్వశ్చన్స్. నిహారిక గారు, వరుణ్ అన్న ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు. అండ్ హౌ డు యు లైక్ బీయింగ్ అన్ అత్త? ఓ మై గాడ్, ఐ లవ్ ఇట్. అంటే She loves it. యా సి మేము ప్రమోషన్స్ లో ఉన్నప్పుడు కూడా అంటే ఐ హావ్ టు సీ హిమ్. అంటే అది నాకు ఒక డెఫిషియన్సీ లాగా అయిపోతుంది చూడకపోతే. సో ఐ హావ్ టు, సో ఐదర్ ఆన్ వీడియో కాల్ ఆర్ వాడి పిక్చర్స్. నేను నా ఫోన్ కి ఇన్నిసార్లు ముద్దులు ఎప్పుడు పెట్టలేదు. పక్క నుంచి ఎనీవన్ బి లైక్, ఎవరండి మీ అల్లుడా అంటాం, లైక్ సో క్యూట్, హీ మేడ్ లైక్ వన్ స్పిట్ బబుల్ టుడే, సో క్యూట్. I'm like that. I'm a weirdly obsessive సో atta. స్వీట్. డు యు స్పాయిల్ హిమ్ అ లాట్, లైక్ బొమ్మలు అన్ని కొనిస్తుంటారా? Not yet. Now he's just 6 months old. But I know వాడు అడిగినా అడగకపోయినా నేను ఒక అకౌంట్ పెట్టుకుందాం, జస్ట్ వాడిని హ్యాపీగా చేసే ఒక అకౌంట్, అందులో డబ్బులు వేసుకొని వాడు ఏం అడిగినా లేదు నాన్న అనకుండా అందులోంచి తీసిద్దామని డిసైడ్ హౌ అయ్యాను. స్వీట్, హౌ స్వీట్. సో క్యూట్. బట్ దట్ ఏజ్ ఇస్ సో ఫన్, 6 to 8 months. Oh yeah. తర్వాత Yeah, దయ్యాలు he's- అవుతారు. ఇప్పుడు మై డాటర్ విల్ బి 2 నెక్స్ట్ మంత్. చిన్న లిటిల్ రాకాసి. That's why they call it terrible twos. టెరిబుల్ టూస్. ఎట్లా అంటే టీనేజర్ లాగానే. Yeah. They have full attitude. వాళ్ళకి వాళ్ళు చాలా ఇండిపెండెంట్ అయిపోయారన్న వాళ్ళ ఫీలింగ్. లైక్ షీ వుడెంట్ లెట్ మీ హెల్ప్ హర్, షీ డజంట్ వాంట్ మీ టు డ్రెస్ హర్, షీ డజంట్ వాంట్ మీ టు ఫీడ్ హర్, షీ వాంట్స్ టు డూ ఎవ్రీథింగ్ ఆన్ హర్ ఓన్. ఐ మిస్ Amma, మై I know స్వీట్ what లిటిల్ I బేబీ. want, Amma. అంటదా? అన్ని తెలుసు దానికి అంతే. బట్ ఐ మిస్ దట్ ఏజ్. అట్లా 6 months to 1 year వరకు క్యూట్ అసలు నవ్వుతా ఉంటారు. లైక్ ఇట్స్ సో స్వీట్.
Yeah, sweet age. మీరు ఇంట్లోనే ఉన్నారా అండి నిహారిక గారు? Yes, మీ ఇల్లు yes. చాలా బాగుందండి మీ రూమ్. ఎవరన్నా అన్నారా మీరు చెప్తున్నారా? మీరా? మీ లైట్లు This కూడా is బాగున్నాయి. ఇందాక నేను నోటీస్ చేశాను మీ లైట్స్ బాగున్నాయి. thanks. చూస్తా వెరీ నైస్. రూమ్ టూర్ రూమ్ వెళ్ళామమ్మా. ఒక్కసారి అదేదో న్యూస్ ఛానల్ కి రూమ్ టూర్ ఇస్తే నిహారిక ఇల్లు ₹1,00,00,000 అంటారు. రే ఏందిరా మీరు? నో, ఐ విల్ నాట్ మేక్ దట్ మిస్టేక్ అగైన్. అందుకని అక్కడికి వెళ్ళి కూడా క్లోజ్అప్ లో చూపించాను ఎలిఫెంట్స్. పెడతారు ఇప్పుడు. నిహారిక ఎలిఫెంట్ కలెక్షన్ చూడండి ఎంత ఉందో. 500 కోట్ల వర్త్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఉన్నాయని చెప్తాడు వాడు. బంగారం ఎలిఫెంట్స్ తో రూమ్ లో నింపేసిన నిహారిక. లేదు అసలు వద్దు కూడా నాకు. ఎక్కడ పడితే అక్కడ పెడతాను. బంగారం ఎలా పెడతా? మా పింక్ ఎలిఫెంట్ ఉందిగా బంగారం. క్యూటీ. Yeah. Yeah. But I really hope you all actually go and Yes. enjoy it, and because I definitely want to come to US and promote the film, Yep. watch it with you guys. అది తప్పకుండా చేయాలంది. రావాలి తొందరగా వీసా స్టాంపింగ్ అది రిన్యూవల్ చేంజ్ చేసుకోండి ఫాస్ట్ గా. లేదా నయన్ గారికి ఏం చేసేయండి వీసా. Yeah, we'll come. Yeah. But, It's so fun. just like yeah, they have this like just for a couple of days kind of a visa. Visiting Visiting. visa. Yeah. Tourist visa. Tourist visa. అదే అనుకుంటా. B1 B2 సంథింగ్. Yeah, something. I don't think it's B1 B2, but okay. B1 B2 is the 10 years thing, I think. ఓకే. కాదా? ఏమో లేదు నాకు ఏమో తెలీదు. నాకు మీకే తెలియదు. తెలుసా? నాకు తెలియదు. మీకే తెలియాలి అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి. You know Instagram is your full-time job, Isha? Yeah, right now full time content Wow. creation. And it's been fun so far. So far ఎన్ని so రోజులు good. ఎన్ని రోజులు నడుస్తుందో Okay. చూద్దాం తర్వాత. I really enjoy your videos though. There's one video where you made the Dhurandhar ka spy wala video. I made a couple of those. ఇలా నేను నిజంగా స్పై అనుకుంటారు ఇప్పుడు ఇమిగ్రేషన్ లో. అన్ని చేశాను నేను. పాకిస్తాన్ స్పై, ఇండియా స్పై అయి తిరుగుతున్నాను నేను అన్ని కంట్రీస్. Yeah. I'll watch it. సో స్వీట్. ఇట్ వాస్ సో నైస్ టాకింగ్ టు యూ బోత్. ఏదో మనం ఏదో ఫ్రెండ్స్ Same వీడియో here. కాల్ లాగా మాట్లాడాము. అందరూ అదే అంటున్నారు ఫ్రెండ్స్ లో. Just in front of hundreds of people. Yeah, that's all. Yeah. And then I'll make these, We I'll just edit had them audience. into smaller reels and I'll post and tag you guys. And Nice. thank you so much for talking It's with lovely me today. talking to you. Thank you Girls for are having so us. sweet. Yeah. Hey, మళ్ళీ okay. మూవీ We హిట్ had so అయిపోయినాక much fun. మళ్ళీ రండి లైవ్ కి. Yes, సార్ done. సంగీత్ గారిని కూడా ఇందులో తీసుకొని రండి. యా. మా Yeah, రాకాసీస్ ఆఫ్ next time రాకాస అని we'll. ఉండాలి. సంగీత్ లేడు కాబట్టి దీని పేరు. ఓన్లీ రాకాసీస్ ఇది. రాకాసీస్ ఆఫ్ రాకాస. సూపర్. Yeah. Thank you girls. Thank you so Thank you, much. All the thank best you. for Thank you the so much. movie. Thank you. Bye bye. Bye. Thank పింకీ you. గారికి కూడా bye bye. Bye. Thank you. Bye. Bye. See ya.